నేను ఈ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మనం ఏం పని చేసినా కూడా డిసిప్లైన్గా చేయాలి, కన్సిస్టెన్సీతో చేయాలి. మనకి చదువు చెప్పిన గురువుల్ని, మనం చదువుకున్న ఈ స్కూల్ని, మన ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఎల్లప్పుడూ పేరు తెచ్చేలాగే మనం ఉండాలి తప్ప వేరే రకంగా మనం చేయకూడదు. ఇంకోటి ఏంటంటే, నేను ఒకనొక టైంలో నేను చదువుకున్న టైంలో కూడా ఇక్కడికి చాలా మంది గెస్ట్ మన రాజ స్కూల్ ద్వారా గొప్ప గొప్ప స్థానానికి వెళ్ళాను. ఒక అల్లూరు సీతారామరాజు స్థాయి గారి నుంచి, ఒక ఎమ్మెల్యే ఎంపీ గారి నుంచి, ఒక జిల్లా కలెక్టర్ల గారి నుంచి మనకి మన రాజ స్కూల్ ద్వారాగానే గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఇక్కడికి వచ్చి, నేను ఈ స్కూల్లోనే చదువుకున్నాను, నేను ఇప్పుడు ఎలా అయితే మాట్లాడుతున్నానో అప్పుడు కూడా అలాగే మాట్లాడిన వ్యక్తి, నేను కూడా ఇక్కడే కూర్చున్న వ్యక్తి. అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఏదో ఒక రోజు నేను ఇక్కడ కూర్చోవాలి అంటే ఒక సంకల్పం అనేది మనిషిని ఈ రకంగా మోల్డ్ చేస్తుందని చెప్పేసి మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తూనే ఉన్నారు. ఇప్పుడే ఈ వయసులోనే మీరు ఒక సంకల్పాన్ని పెట్టుకోండి, దాని మీద దానికి సంబంధించిన గురువులతో వినయంగా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ తెలుసుకోండి. సక్సెస్ అవని ఫెయిల్ అవని ప్రయత్నిస్తూనే ఉండండి. ఖచ్చితంగా కూడా మీరు అందరూ సక్సెస్ అవుతారు. మీలో కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్స్ ఇంకా తయారవ్వాలి. మీకు కూడా అలాంటి ఆలోచన కనుక ఉంటే నన్ను కన్సిడర్ అవ్వచ్చు. మీకు ఏ రకంగా అన్నా సరే నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గురించి నాలెడ్జ్ షేర్ చేయడంలో నేను ఉంటాను. అంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నా ఒక్కరితోనే కాదు, మన స్కూల్ రాజ స్కూల్ పేరని ఇంకా ఎక్స్ప్రెస్ అవ్వాలి. నేను ఇంకా అసలు ఇప్పుడు వచ్చిన సక్సెస్ నేను అసలు సక్సెస్ గానే పోల్చుకోవట్లేదు. ఎందుకంటే ఒక అల్లూరు సీతారామరాజు లాంటి గారు చదివిన స్కూల్ ఇది. ఆయన మన ఇన్స్పిరేషన్. అప్పట్లో మేము స్కిట్లు కూడా చేసేవాళ్ళం. అల్లూరు సీతారామరాజు గురించి ఖచ్చితంగా ఒక స్కిట్ అనే ఉండేది. ఖచ్చితంగా అల్లూరు ఒక ఏ పెట్టినా కూడా అంటే ఆయన మన దేశానికి మన స్వతంత్రం కోసం ఎంత పోరాడే వ్యక్తి. మన స్కూల్లో చదవడం అనేది ఎంత గర్వకారణం. మీలో కూడా ప్రతి ఒక్కరు కూడా అలాంటి వ్యక్తులు ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీ యొక్క బాధ్యత కర్తవ్యం ఏదైతే నిజాయితీగా చేసుకుంటూ పోండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అలాగే మీరు ఏదైతే ఫెయిల్యూర్కి ఎక్కువ ఇష్టం, సక్సెస్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ రోజు అప్లై చేస్తే రేపు ఏది రాలేదు. అలా వచ్చేది కూడా ఎక్కువ రోజులు ఉండదు. మనం ఎప్పుడూ కూడా కాన్స్టెంట్ గా పనిచేసుకుంటూ వెళ్ళాలి. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. మన రాజా స్కూల్ పేరుని, మన ఒక ప్రాంతం పేరుని ప్రపంచవ్యాప్తంగా చెప్పాలి. దానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే మీకు ఏ రకంగా సరే నాలుగు రెడీగా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజా స్కూల్ యాజమానానికి, నాకు ఈ ఈవెంట్కి పిలిచి నాకు మీ అందరికీ చూపించిన రామలక్ష్మణ్ గారికి, అలాగే స్టేజ్ అలంకరించి